హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో మనం కొన్ని రోజులుగా బిఎన్బి కాయిన్ని, బిట్ కాయిన్ని, తర్వాత డోజీ కాయిన్ని, ఇథీరియంని, ఈ విధంగా లైట్ కాయిన్, ఈ విధంగా కొన్ని రోలింగ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో గంటకు ఒకసారి రోలింగ్ చేసేటటువంటి అప్లికేషన్స్, వాటితోటి మనం మైనింగ్ అయితే చేస్తూ ఉన్నామండి. సో ఆల్రెడీ ఈ బిట్ కాయిన్లో ఏ విధంగా విత్డ్రా చేయాలి, బిఎన్బిలో ఏ విధంగా విత్డ్రా చేయాలి అనేసి వీడియోస్ అయితే నేను చేసి ఇచ్చాను లైవ్ ప్రూఫ్స్ తోటి. ఇప్పటివరకు 10,000 రూపాయల విలువ కంటే ఎక్కువ విలువ ఉన్నటువంటి క్రిప్టో కాయిన్స్ని అయితే నేను ఫ్రీగా ఈ వెబ్సైట్స్ ద్వారా ఎర్న్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ బిట్ కాయిన్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఈ సైట్లో రివార్డ్ పాయింట్స్ అనేవి 1,00,000కి రీచ్ అయ్యాయండి. అంటే ఎప్పుడైతే మన దగ్గర ఉన్నటువంటి రివార్డ్ పాయింట్స్ 1,00,000 కంటే ఎక్కువ అవుతాయో అప్పుడు వాటిని మనం డైరెక్ట్గా మళ్ళీ బిట్ కాయిన్గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. కన్వర్ట్ చేసుకొని విత్డ్రా అనేది చేసుకోవచ్చు. సో ఈ రివార్డ్ పాయింట్స్ని ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి, ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి అనేసి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇదివరకు ఆల్రెడీ నేను చేసినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో విత్డ్రాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ వీడియోస్ కానీ, మెయిల్ వెరిఫికేషన్ చేసుకునే వీడియోస్ కానీ, విత్డ్రాలకు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను. వాటిని మీరు ఖచ్చితంగా చూడండి, ఫాలో అవ్వండి, మంచి బెనిఫిట్ అయితే పొందండి. సో ఇప్పుడు నేను ఈ ఫ్రీ బిట్ కాయిన్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఇది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత పైన 3 అడ్డగీతలు ఏవైతే ఉన్నాయో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, రివార్డ్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే ఉంది. ఈ రివార్డ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ దగ్గర ఉండేటటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు 1,00,000 కంటే ఎక్కువ ఎప్పుడైతే అవుతాయో అప్పుడు మీరు బిట్ కాయిన్గా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నాకు 1,111 పాయింట్స్ అయితే రివార్డ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నేను ఎంట్రీ చేస్తున్నా 1,111. సో ఇక్కడ రివార్డ్ పాయింట్స్ ఎంట్రీ చేశానండి. ఎంట్రీ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు పైన కూడా నాది బిట్ కాయిన్ ఎంత ఉంది అనేసి క్లియర్గా చూడండి. సో 25,000 శాట్స్ ఉందండి. ఇప్పుడు 1,111 క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంట్రీ చేశాను. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఎన్ క్యాష్ అనేసి ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో ఈ ఎన్ క్యాష్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ ఏదైతే ఉందో నా దగ్గర ఉండే పాయింట్స్ అన్నీ కూడా 0.01 బీటీసీగా అయితే మారడం జరిగిందనమాట. 0.001 బీటీసీగా మారింది. ఇక్కడ చూడండి క్లియర్గా మీ కళ్ళెదురుగానే ఈ పైన ఉన్నటువంటి బీటీసీ ఏదైతే ఉందో ఇంతకుముందు 25,000 శాట్స్ ఉన్నాయండి. ఇప్పుడు డైరెక్ట్గా నాకు పెరిగిందనమాట. ఎంత పెరిగింది అంటే 1,00,000 శాట్స్ అయితే ఎక్స్ట్రాగా ఇప్పుడు యాడ్ అయిపోయాయి. సో ఇదివరకు నా దగ్గర ఉన్నటువంటి శాట్స్ ఎన్ని అంటే 25,450 ఇలా ఇన్ని శాట్స్ ఉన్నాయండి. ఇప్పుడు డైరెక్ట్గా 1,25,460 శాట్స్గా అయితే మారిందనమాట. అంటే రివార్డ్ పాయింట్స్ ద్వారా మనకు వచ్చేటటువంటి విత్డ్రాల్ ఏదైతే ఉందో దానికంటే 10 టైమ్స్ ఎక్కువ విత్డ్రాల్ అయితే ఇక్కడ రాబోతుంది అనమాట. సో ఇప్పుడు రివార్డ్స్ పాయింట్స్ అయితే నేను కన్వర్ట్ చేసేసాను. కన్వర్ట్ చేసేసిన తర్వాత ఇక్కడ వచ్చినటువంటి బీటీసీ ఏదైతే ఉందో దాన్ని విత్డ్రా చేస్తున్నా. సో విత్డ్రా చేయాలంటే ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయండి. ఇదివరకు స్లో విత్డ్రాల్ ఏదైతే ఉందో దాన్ని నేను చేసి ఇచ్చాను. ఈ ఆటో విత్డ్రాల్ ఎవరు ఎనేబుల్ చేసుకోకండి. ఎందుకంటే ఒకవేళ మీ వ్యాలెట్ అడ్రస్ కానీ, ఎక్స్చేంజ్ అడ్రస్లు కానీ ఇచ్చినప్పుడు ఈ ఆటో విత్డ్రాల్ పెడితే ఒకవేళ ఆ అడ్రస్లు అనేవి చేంజ్ అయిపోతే మళ్ళీ మీకు వచ్చిన బిట్ కాయిన్ అనేది పోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి ఈ స్లో విత్డ్రాల్ కానీ లేకపోతే ఇన్స్టాంట్ విత్డ్రాల్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ అయితే మీరు చూజ్ చేసుకోండి. సో ఇదివరకు ఆల్రెడీ స్లో విత్డ్రాల్ ఏదైతే ఉందో దాన్ని నేను ఆల్రెడీ యూజ్ చేశానండి. ఇప్పుడు ఇన్స్టాంట్ విత్డ్రాల్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇన్స్టాంట్ విత్డ్రాల్ అయితే కొంచెం ఫాస్ట్గా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ అమౌంట్ విత్డ్రా ఆల్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 0.00125 బిట్ కాయిన్ అయితే ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే విత్డ్రాల్ అడ్రస్ ఏదైతే ఉందో ఎంటర్ చేయమంటుంది. సో దీనికోసం నేను బైనాన్స్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దీన్ని ఓపెన్ చేస్తున్నాను. సో బైనాన్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసి అక్కడ నుంచి అడ్రస్ అనేది కాపీ చేసి తీసుకొద్దాం. సో బైనాన్స్ ఎక్స్చేంజ్ ఇలా ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత
ఈ కింద మీకు కుడివైపున కార్నర్లో అసెట్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. అన్నిటికంటే కింద ఈ అసెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ యాడ్ ఫండ్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ యాడ్ ఫండ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆన్ చైన్ డిపాజిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ కాయిన్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీంట్లో బీటీసీ అని టైప్ చేయాలన్నమాట. సో బీటీసీ అని టైప్ చేసి ఇక్కడ మీకు బిట్ కాయిన్ అని వచ్చింది. సో ఈ బిట్ కాయిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశారు. క్లిక్ చేసిన తర్వాత మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన నెట్వర్క్ ఇదండి. బిట్ కాయిన్ అనే నెట్వర్క్ ఏదైతే ఉందో దీన్ని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి, వేరేది కాదు. సో మళ్ళీ చూడండి, ఇది మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఓన్లీ బిట్ కాయిన్ అనే నెట్వర్క్ ఏదైతే ఉందో దీన్ని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ బిట్ కాయిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఓకే చేశానండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ బిట్ కాయిన్ రిసీవింగ్ అడ్రస్ లేకపోతే డిపాజిట్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని నేను కాపీ చేస్తున్నాను. కాపీ చేసిన తర్వాత తిరిగి ఇక్కడ మన విత్డ్రాల్ అప్లికేషన్ ఏదైతే ఉందో దీనిలోకి వచ్చాను. బిట్ కాయిన్ రోలింగ్ అప్లికేషన్లోకి వచ్చి ఇక్కడ ఎంటర్ విత్డ్రాల్ అడ్రస్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసేసి ఇక్కడ విత్డ్రా అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత 15 నిమిషాలలో మనకు విత్డ్రాల్ వస్తుంది అనేసి ఇక్కడ పేమెంట్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్, ది పేమెంట్ విల్ బి సెంట్ అవుట్ ఇన్ 15 మినిట్స్ అని వచ్చిందనమాట. సో 15 నిమిషాలలో మనకి పేమెంట్ అనేది రావాలన్నమాట. సో వస్తుందా లేదా అనేది కూడా చూద్దాం. ఎందుకంటే ఈ స్లో విత్డ్రాల్ ఏదైతే ఉందో స్లో విత్డ్రాల్ పెడితే మనకు మినిమం 6 to 12 అవర్స్ అయితే మనకు టైం అయితే పడే అవకాశం అయితే ఉంది స్లో విత్డ్రాల్లో. అదే మనకి ఇక్కడ ఇన్స్టాంట్ విత్డ్రాల్ ఏదైతే ఉందో దీనిలో అయితే 15 మినిట్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ చూడండి 6 to 24 అవర్స్ టైం పట్టుద్ది స్లో విత్డ్రాల్లో. అదే ఇన్స్టాంట్ విత్డ్రాల్ అయితే 15 నిమిషాల్లో వస్తుంది అనేసి చెప్పారనమాట. సో 15 నిమిషాలు వెయిట్ చేద్దాం మనం. సో ఇక్కడ నా దగ్గర ఉండేటటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా కట్ అయిపోయింది. సో మన వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి మళ్ళీ క్లోజ్ చేసి ఓపెన్ చేసి ఇక్కడే మనకు మెయిన్ పేజ్లోనే చూపిస్తుంది చూడండి. పెండింగ్ పేఅవుట్స్ అనేసి కూడా ఇక్కడ క్లియర్గా మనకు చూపిస్తుంది అనమాట. సో దాని తర్వాత నాకు బీటీసీ విత్డ్రాల్ అయితే వచ్చిందండి. ఇమీడియట్గా రాలేదు. ఇది కూడా సేమ్ దరిదాపు ఒక 12 గంటల టైం అయితే పట్టింది. 12 గంటల తర్వాత నా బైనాన్స్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దానికి బీటీసీ బిట్ కాయిన్ అనేది రిసీవ్ అయినట్టు ఒక మెయిల్ వచ్చింది. తర్వాత స్క్రీన్ మీద కూడా నోటిఫికేషన్లు వచ్చాయండి. దాని తర్వాత నేను ఎక్స్చేంజ్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఇక్కడ అసెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి తర్వాత బిట్ కాయిన్ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నాకు డిపాజిట్ గురించి ఇక్కడ డీటెయిల్స్ వచ్చాయి చూడండి. మే 29వ తేదీ ఉదయం 8:56 $0.0125 ఉండే ఇంత బిట్ కాయిన్ అయితే వచ్చిందనమాట. 0.00125 అనేది. సో ఇంత బిట్ కాయిన్ దీని వాల్యూ ఎంత అనేది కూడా ఇప్పుడు చెక్ చేద్దాం. సో డాలర్స్లో చెక్ చేస్తే ప్రస్తుతానికి నా దగ్గర ఉన్నటువంటి బిట్ కాయిన్ నేను రిసీవ్ చేసుకున్నటువంటి బిట్ కాయిన్ ఇదండి. దాని తర్వాత ప్రస్తుతానికి బిట్ కాయిన్ వాల్యూ $1,11,000 ఉంది. రెండింటిని మల్టిప్లై చేశానండి. సో చేస్తే నాకు $139 విలువ కలిగినటువంటి బిట్ కాయిన్ అనేది నేను రిసీవ్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఇప్పుడు మీకు రివార్డు పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా వచ్చేటటువంటి బిట్ కాయిన్ అనేది నార్మల్గా 30,000 శాట్స్ విత్డ్రాల్ చేసేటటువంటి బిట్ కాయిన్ అంటే కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మైనింగ్ అనేది కంటిన్యూ చేయండి. సో మీరు బీటీసీ మైనింగ్ అప్లికేషన్లో ఎర్న్ చేసేటటువంటి నార్మల్ ఈ శాట్స్ ఏవైతే ఉన్నాయో దాంతోపాటు మీకు రివార్డ్ పాయింట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్రదర్శిస్తుందండి. ఫ్రీ బీటీసీ ఒకటి, దాని తర్వాత లాటరీ. సో ఈ మూడిట్లలో ఏది క్లిక్ అయినా కానీ మనకు కావాల్సినటువంటి అమౌంట్ చాలా అమౌంట్ అయితే మనం ఈ ఫ్రీ బిట్ కాయిన్ మైనింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా మనం ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేట్గా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.